జీవితం ఎంత పెద్ద రహస్యం అంటే నీ ఊహలకు కూడా అందదు. ఎన్ని ఊహించుకుంటాను చెప్పండి మనం జీవితం గురించి. అందరూ ఊహించుకునే వాళ్ళు కదా. ఇక్కడ నేను ఊహించుకుంటాను, మీరు ఊహించుకుంటారు, అందరూ ఊహించుకుంటున్నాం. అందులో నా గురించి, నీ గురించి, పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి రకరకాల ఊహలు మీ అందరి హృదయాలలో ఉన్నాయి. మంచిదే. మరి ఈ ఊహలన్నీ నిజం కావాలంటే ఎవరు సంతకం పెట్టాలి? పరలోకపు తండ్రి జీవితం ఇచ్చిన వాడు సంతకం పెడితే తప్ప మన ఊహలు ఏవి నిజంగా ఊహలుగానే మిగిలిపోతాయి. ఎవరు సంతకం పెట్టకపోతే దేవుడి సంతకం. మనకైతే అర్థమై సావదు. రేపు అనే దానిలో అడుగు పెట్టాలంటే దేవుడు అనుమతించకుండా నువ్వు రేపులో ఎలా అడుగు పెట్టగలవు? అడుగు పెట్టలేవు. ఆయన సంతకం పెట్టాలి. ఒక చోట చూడండి, అధికారులు సంతకాలు లేకుండా ఫైల్ మీద సంతకం పెట్టకుండా పని జరగదంటారు కదా. అది కలెక్టర్ గారి సంతకం కావచ్చు, మంత్రి గారి సంతకం కావచ్చు, ఆయన అధికారి సంతకం కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. మీ సంతకం చాలా విలువైంది. మీరు సంతకం పెట్టకపోతే నాకేం జరగదు. నేనంటాను, పరలోకపు తండ్రి సంతకం పెట్టకపోతే వాళ్ళు ఎవరికి ఫైల్స్ మీద సంతకాలు పెట్టలేరు. కాబట్టి ఆయన మనకి అనుమతిస్తేనే జీవితం ముందుకు నడుస్తుంది. ఆయన అనుమతి ఇవ్వకపోతే జీవితం ముందుకు నడవదు. ఇది ఎరిగిన వాడు జ్ఞాని, ఇది ఎరిగిన వాడు వివేకి.